దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు రాజకీయ అరంగేట్రానికి వేలైనట్లే కనిపిస్తుంది. ఈ రోజు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి కర్నూలులో ఉల్లి మార్కెట్ ను సందర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడి ధరల పరిస్థితులపై సమాచారం తెలుసుకున్నారు. వైఎస్ రాజారెడ్డి ఈ పర్యటనతో తానే ప్రజల మధ్యకు రావడానికి సిద్ధంగా ఉన్న సిగ్నల్స్ ఇచ్చినట్లే. దీంతో రాజకీయంలోకి ఎంట్రీకి ఇది తొలి అడుగా. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వైఎస్ రాజారెడ్డి తల్లి షర్మిల వెంట మార్కెట్ సందర్శనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన త్వరలో రాజకీయ అరంగేట్రంకు ఏర్పాటు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఇప్పటికే పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. తాజాగా 4 ఏళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలే టార్గెటుగా రాష్ట్ర కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఇదే క్రమంలో వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డిని రాజకీయ రంగంలోకి దించేందుకు పార్టీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. యువత, రైతులు, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు రాజారెడ్డి కీలక పాత్ర పోషించనున్నారని షర్మిల వర్గీయుల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ కు చైతన్యం తీసుకొచ్చే నాయకుడిగా రాజారెడ్డిని రూపుదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆయన సేవలను ఎలా వినియోగించుకుంటుంది, అధికారిక ఎంట్రీ ఎప్పుడవుతుంది అనేది వేచి చూడాల్సిందే.